జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి అసలు? ఇవాళ చెప్తున్నా సార్ నేను, పాపం నాకు ఎన్టీఆర్కి ఏ విషయం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా. ఎన్టీఆర్ చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. చిన్న చిప్పుడు మాటలని వెళ్ళి ఆయన దూరం చేశా. ఆయనకి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి. ఓకే. టీవీ నేను ఇంటర్వ్యూలో ఆయన మీద కొంచెం తప్పుగా మాట్లాడా. తర్వాత ఇంటికి వచ్చినాక మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు, ఓకే. మా ఫాదర్ ఫీల్ అయ్యాడు. తర్వాత నాకు అవకాశం రాలా. ఓకే. ఏం మాట్లాడారు నేను చూడలేదు. టీవీ నేను ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి మీకు విభేదాలు వచ్చినట్టు వచ్చినాయి అది ఇది అన్న చెప్పుడు మాటల వల్ల. ఓకే. ఎన్టీఆర్ అనేవాడు పాపం నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టలా. నిజంగా చెప్తున్నా, ఇవాళ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ కాబట్టి చెప్తున్నా. ఓకే. బాద్షాలో నాకు కొద్ది లాస్ వచ్చింది. ఎమ్మటే 2 సినిమాల వంగ 10% మంచి, అందులో బ్రహ్మాండంగా డబ్బులు మిగిలినాయి. మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా. నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తికి, ఆయనకి ఆయన ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నా. మీరు ఇదే మాట ఫోన్లో మాట్లాడవచ్చు ఆయనతో? మాట్లాడతా సార్, ఫోన్లో మాట్లాడటం లేదా బయట ఫోన్లో మాట్లాడామనుకోండి, నాకు మీకు తెలుసు, టీఎన్ఆర్ గారికి మీకు తెలుసు. ఓకే. ఆయన ముఖ్యంగా ఆయన్ని కలుస్తా, ఆయన కలిశాను మొన్న. ఓకే. సార్ మీరు ఇప్పుడు మన ప్రధానమంత్రి అయ్యేవారు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యేవారు కొత్తగా ట్రంప్ నువ్వు 1 వీక్లో కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. ఓకే. ఎట్లా ఏంటి నాకు అన్ని సోర్సులు ఉంటాయి. నాకు ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి 1 వీక్లో మీకు ఇవ్వమంటారా? ఓకే. షేక్ హ్యాండ్ ఇస్తా. ఓకే. మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పడం నేను చేసుకొచ్చి మీకు చూపిస్తా. నా క్యాలిబర్ అది. ఓకే. సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్. తప్పకుండా చేస్తా. అని రేపు అమెరికా మీద ట్రంప్తో ఫోటో దిగి ట్వీట్ చేస్తా, బండ్లా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా. ఓకే. నా క్యాలిబర్ అదే అని చెప్తా. నేను చెప్పే కదా మీకు ఇందాక, హైదరాబాద్లో మా మీద ఏగవాలదు సార్ అని చెప్పే కదా. క్యాలిబర్ని ఎవరి వ్యక్తిగత సామర్థ్యాలను ఎవరు తక్కువ అంచనా ఇక్కడ వాళ్ళు వేసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో చూసాక ఆయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్ సంపాదించి అని ఒక ఆయన అన్నాడు. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ. జాలి ఇచ్చింది నాకు. అడ్డదిడ్డంగా నేను చంపాలి, నాకు హిస్టరీ ఉంది. బండ్లా గణేష్ ఒక చరిత్ర ఉంది. నాకు ఒక అమ్మ, నాన్న, ఒక ఫ్యామిలీ, ఒక భార్య, పిల్లలు, నా పిల్లలు, నా అన్న, నా కుటుంబం ఉంది. మా దగ్గర 1100 మంది వర్క్ చేస్తారు. నా కోసం ప్రాణం ఇవ్వడానికి స్నేహితులు ఉన్నారు. అదే ఏంటంటున్నా రిలేషన్ ఏంటి? నేను కలిస్తే అట్లే ఉంటుంది టీఎన్ఆర్ గారు. మీరెవరో నాకు తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా. మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు. నిజం చెప్తున్నా. నేను ఎక్కడ మా ఆఫీస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను నా ఇంటికి వచ్చేటికి మా ఇంట్లో వాళ్ళకి మన రేపు మీరు వస్తున్నారని కూడా తెలియదు, ఎవరు వస్తుందో తెలియదు. మరి 4 గెస్ట్లు వస్తున్నారు, టిఫిన్ చేసి పెట్టమని చెప్పా. నా సంస్కారం అది. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా. మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? నాకు ఒకటే థియేటర్ ఉంది. మీ ఓన్ థియేటర్? నా ఓన్ థియేటర్. నాకు గ్రిప్లో వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు ఆ వ్యాపారం. ఓకే. ఓకే. ఆ థియేటర్లో అవన్నీ మా రాజుబాయ్ చూసుకుంటాడే. ఓకే. అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది. మీకు పరమేశ్వర, మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా. ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు? మేము శివభక్తులు సార్, మేము బేసిక్గా శివభక్తులు. ఓకే. ఫ్యామిలీ మొత్తం మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య పేరు శివబాబు. ఓకే. ఓకే. నా పేరు గణేష్ బాబు. మొత్తం శివుడి ఫ్యామిలీ పేర్లే ఉంటాయి చూడండి. ఓకే. నేను శివభక్తులు. ఓకే. ఆ మధ్య కాంట్రవర్సీ విషయానికి వస్తే దాసరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర అంటే ఏంటి ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తీసుకొచ్చింది మళ్ళీ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ అని స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని ఖండించారు. ఖండించడం మీన్స్ దానికి ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. చిరంజీవి గారిని మర్చిపోయారా అన్నట్టు. చిరంజీవి గారు లేకుంటే తెలుగు సినిమా చరిత్ర అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే పేరు చిరంజీవి గారు అని. అది అక్కడేదో చిన్న క్లాష్ వచ్చిందంటే మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు. మరి నాకు గుర్తులేదు కానీ సార్, చిరంజీవి గారిని విమర్శిస్తే విమర్శించుండొచ్చు. దాసరి గారిని నేను పర్సనల్గా విమర్శించాలని అట్లేమి ఉండదు నాకు. మీరు అంటున్నారు కూడా గుర్తు పెట్టుండొచ్చు అట్లా. నేను చిరంజీవి గారి గురించి చెప్పారు ఆయన. ఇది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు. మరి నిజంగా చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా, న్యాయం కదా సార్ అది. ఇప్పుడు చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా. చిరంజీవి గారు ఆయనకి అర్హతలు ఉన్నాయి. చిరంజీవి వేరే వాళ్ళ గురించి చెప్పినా చెప్పపోయినా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు ఒక సెకండ్ తీసేసి తర్వాత అది వస్తే చిరంజీవి గారికి మా అందరికీ
ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి అనేవాడు రోల్ మోడలే కదా సార్. అవును. ఆయన చూసి వచ్చిన వాళ్ళమే ఇండస్ట్రీకి. అవును. అవును. అండ్ ఇంకోటి ఈ ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా, అంటే ప్రతి కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి ఫలానా, ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడి ఏదో జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్. మీరు సినిమా నిర్మాత, నిర్మాత అంటే యాడ్ అంటే మరి దాని నిర్మాతకి బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు సినిమాలో 10 రూపాయలు మిగిల్చుకోవాలని కదా సినిమా తీసేది. అవును. ఆ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేము సినిమాలు తీయం కదా సార్. అవును. సినిమా తీస్తే ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఎవడ సత్తాడు మిగుల్చుకోవాలనేగా. అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకి బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు. నేను దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అండ్ మీడియా మీద మీ నిక్కచ్చి అయిన ఒక అభిప్రాయం ఏంటి? మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్. మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్. ఎవడన్నా పైకి తీసుకెళ్ళాలని వాళ్ళే చేస్తారు, ఎవడన్నా కథం పట్టేయాలని నన్నే పట్టిస్తారు. నాకు అది ఇది అసలు సెకండరీ మనసులో మాట. అది అంతే కదా సార్. మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, కడుపులో నొప్పి వెళ్ళి వాడు తలనొప్పి ట్యాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది. కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది. ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అదే డాక్టరు. ఎవరికి ఏం చేయాలో, న్యాయం చేయాలో, అన్యాయం చేయాలో మీడియా పీపుల్ అంతే. మిమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ, మీరు మోసం చేసిన హీరో కానీ, మీరు ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేశా సార్. అవునా? ఎవరు? రవితేజ. అవునా? ఎలా చేసా అంతే. ఇది అడగొద్దు, రవీణకి చెప్పాను నేను. రవీంద్ర తేజని మోసం చేశా. పేరు చెప్పకుండా చెప్పుంటే బాగుంటుంది. ఇన్సిడెంట్ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కదా నా దృష్టిలో. రవితేజని మోసం చేశా. ఓకే. ఎందుకు పేర్లు అనవసరం పాపం. రవితేజని మోసం చేశా. రవితేజకు కూడా తెలుసు. రవితేజ చాలా మంచివాడు సార్. ఓకే. రవితేజ సినిమా తీస్తే ఫస్ట్ 5 కోట్లు మిగిలింది నాకు. ఆంజనేయులు. ఓకే. నేను ఆయన మోసం చేశా. చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశా. ఓకే. డబ్బుల దగ్గర ఉంటుంది అంతనా? డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి, ఏదో వ్యాపారంలో ఏదో చేసాం అనుకో. మోసం తెలిసి మోసం చేశా. తెలియకుండా మోసం చేస్తే వేరు. రవీణను మోసం చేస్తున్నా అని తెలిసి తప్పని పరిస్థితిలో మోసం చేశా. ఓకే. అంటే దాన్ని ఏమంటారు, రికవర్ చేసుకోలాంటి మిస్టేక్ అది? చేసుకోవచ్చు, చేసేస్తా. నాకు రవితేజ అనేవాడు, ఓకే, మేమందరం కలిసి పెరిగినాడం కాబట్టి రవితేజ మోసం చేశాను. అది రవితేజకి తెలుసు, నాకు తెలుసు, చెప్పాను రవీణకి. మీ ఫస్ట్ హీరో ఆయనగా? ఫస్ట్ హీరో ఆయనే. ఆయనతో మళ్ళీ సినిమా తీస్తా. ఓకే. ఓకే. ఆయన మోసం చేసి. మీకు ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా, ఆయనను పక్కన పెట్టండి, ఆయన మీకు పర్సనల్, ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు? నేను అందరు పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు. అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేజ్ మీద చెప్పాను సార్, హీరో పుట్టక ఒక అదృష్టం సార్. అవును. 100 జన్మలు పుణ్యం చేసుకుంటే హీరో పుట్టక. అవును. హీరోలు అందరూ అదృష్టవంతులే. అందరు హీరోలు నేను పని చేశానంటే వాడు నాకు ఇష్టమైన హీరోనే. ఓకే. అండ్ మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్? అది కూడా అందరూ? నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్. ఓకే. బాగా ఈ మధ్య అన్న ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం. తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన 80% ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్, సీను ఇట్లా. ఓకే. ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే, సినిమా అంటే ఇష్టం లేకుండా ఒక డైరెక్టర్తో పనిచేసాను నేను. డైరెక్టర్ ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, ఎందుకు ఆడు పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు. ఏడుపు వచ్చేది, అమ్మ వీడితో సినిమా తీస్తున్నాను నేను, దాన్ని ఫీల్ అయ్యేవాడిని. ఓకే. కర్మ. నైట్ అయితే ముందు తాగటం, డ్రగ్స్ తాగటం, ఎదవా అట్లాంటి వాడిని భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ? నేను ఎవరిని చేయలేదు, చేస్తా ఇక నుంచి. సంవత్సరానికి కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తా. పండ్లా గణేష్ మార్కులో 10 మంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి తీసుకొస్తా. చూడండి మీరు. ఓకే. ఎట్లా తీస్తా సినిమాలు చూడండి మీరు. ఆ డైరెక్షనే రాదు సార్. షార్ట్ చెప్పి
సినిమా అంటే ఏం సార్? మనం సినిమా పని చేసేటప్పుడు మన భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా? తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా? ఫోన్లు చూసుకుంటామా? సాయంత్రం ఏం ముందాగాలని ఆలోచిస్తుంటామా? ఓకే. ఏ సార్ ఏం ముందవుదామా? సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా? ఏ అసాంఖ్యార్కులు ఆలోచిస్తామా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం. ఏడుకొండలవాడ మాకు ఈ కష్టాలు వచ్చిన పరమేశ్వర, ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంట. నా స్టైల్ దేవుడు నాకు అయ్యాను. ఈ రేపు వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను. అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను.